శ్రీమాత్రే నమః. సభాయ నమః. మనం ముహూర్తాల గురించి చూసేటప్పుడు ఫస్ట్ మనం గృహారంభం గృహప్రవేశాలకి ముహూర్తంగా ఎలా నిర్ణయించాలి నక్షత్రం అనేది చూద్దాం. నక్షత్రం మీకు చెప్పాను, ఫస్ట్ మీ తారాబలం సరిపోవాలి. ఫస్ట్ సరే, తారాబలం సరిపోయిన తర్వాత ముహూర్తాలన్నీ ఆల్రెడీ మన పంచాంగాలు ఇస్తారు. ఇచ్చినప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ముహూర్తాల్లో కొద్ది దోషాలు ఉంటే ఇచ్చేస్తున్నాం అంటున్నారు. తర్వాత మనం ఎక్కువ ముహూర్తాలు లేవు కాబట్టి అందుకని అన్నీ ఇవ్వాల్సి వస్తుందని కొన్ని ముహూర్తాలు అడ్జస్ట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇచ్చి ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోమంటున్నారు. అందుకని ఏంటంటే మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఆ ఉన్న ముహూర్తాల్లో మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి జరుగుతుంది. సరే, మామూలుగా అయితే మాసాలు, మంచి మాసాలు అవి చూస్తారు. అవి మంచి మాసాల్లోనే మినిమం ముహూర్తాలు పెడతారు. అంటే చూడండి, ఇప్పుడు గృహారంభానికి ఉందనుకోండి, చైత్ర వైశాఖం జ్యేష్ఠంలో గృహారంభం ఉండదు, అదే జ్యేష్ఠంలో గృహప్రవేశం ఉంటుంది. అలాంటివి మీరు స్పెసిఫిక్గా మీరు ఇన్ డీటెయిల్ తర్వాత చూద్దాం. ముందు అసలు గృహారంభానికి గృహప్రవేశానికి మనం ముహూర్తం నిర్ణయించాలంటే ఆ నక్షత్రం నిర్ణయించాలి కదా. అది మీకు తారాబలం మీకు సరిపోయి ఉంటుంది. అది ముహూర్త బలానికి ఎలా సరిపోతుందో చూద్దాం. ఆ నక్షత్రం మీకు వృషభ చక్రం అని కలశ చక్రం అని రెండు ఉన్నాయి. అంటే వృషభాకారంగా ఈ నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక వేసి ఉంటాయి. అవి మధ్యలోకి వస్తే ఏమిటి, కాళ్ళ దగ్గర ఉంటే ఏమిటి, తల దగ్గర ఉంటే ఏమిటి, అంటే మీ ఆర్డర్లో మీ లైన్లో లెక్క పెట్టుకుంటే. అలాగే కలశం అంటే ఇలా ఉంటాయి. ఇక్కడ నక్షత్రాలు ఎలా వేసి ఉంటాయి, నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక ఎలా వేసి ఉంటాయి. అది ముహూర్త నక్షత్రానికి ఎక్కడ ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి వివరణ ఇచ్చారు. ఇప్పుడు సరే, ఒకటి వన్ బై చూద్దాం. మీరు ముహూర్తం పెట్టుకున్న నక్షత్రం అంటే మీరు ఆ రోజు ఒక నక్షత్రం స్వాతి ఏదో ఒక నక్షత్రం ముహూర్తం పెట్టుకున్నారు. అప్పుడు సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో మీరు ముందు పంచాంగంలో చూసుకోవాలి. అంటే ఆ మంత్లో మీరు ఏదో మంత్ చైత్ర మాసంలో స్వాతి నక్షత్రంలో ఏదో ముహూర్తం పెట్టుకుంటున్నారు. దేనికి, గృహారంభానికి పెట్టుకుంటున్నారు. అప్పుడు చైత్ర మాసంలో ఏదో ఒక డేట్ ఉంటుంది. దీనికి అదే రోజు డేట్కి సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి. సూర్యుడు ఇప్పుడు ఏదో నక్షత్రం, ఇప్పుడు అశ్వినిలో ఉన్నాడు అనుకోండి. సూర్యుడున్న నక్షత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. సూర్యుడు అశ్వినిలో ఉన్నాడు. మీరు స్వాతిలో ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఈ సూర్యుడు అశ్వినిలో ఉన్నాడు కాబట్టి ఈ అశ్విని నుంచి మీ స్వాతికి ఎన్నో నక్షత్రాలు లెక్కెట్టుకోవాలి. సూర్యుడు నక్షత్రం, ఆ రోజున్న నక్షత్రం ఇది మీకు తారాబలం సరిపోయింది. అర్థమైంది కదా. ఇక్కడ ఈ అశ్విని నుంచి స్వాతికి లెక్క పెట్టుకోవాలి. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్యమ ఆశ్లేష మఖ కుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి అంటే 15వ నక్షత్రం వచ్చింది. ఈ 15వ నక్షత్రం వృషభ చక్రం ప్రకారం కలశ చక్రం ప్రకారం ఎన్నో వస్తుందో చూసుకోవాలి. చూడండి, మొట్టమొదటి 3 మృత్యు. సూర్యుడు నక్షత్రం ప్రక్కన 3 నక్షత్రాలు అంటే మీరేంటి, సూర్యుడి పక్కన చంద్రుడు ఉన్నాడంటే దగ్గరలో అమావాస్యడి తది వచ్చిందనమాట. జనరల్గా మీరు ముహూర్తానికి అమావాస్య వెళ్ళిన పంచమి నుంచి ముహూర్తాలు మొదలుపెట్టుకోవాలి. అలాగే పౌర్ణమి వెళ్ళిన దశ వరకు, ఎందుకంటే మళ్ళీ అమావాస్య వచ్చేస్తుంది. అంచేత అక్కడ వరకు ముహూర్తాలు జనరల్గా పెట్టుకోవాలి. అంటే చంద్రబలం, మీకు తారాబలం చంద్రబలం అన్నప్పుడు చంద్రబలం పైన మీకు చంద్రబలంగా కనపడాలి. చంద్రబలం ఉంటేనే మనం ముహూర్తం పెట్టుకోవాలి. అంతే చూడండి, మొట్టమొదటి 3 నక్షత్రాలు అంటే మీరు అశ్విని నుంచి స్వాతికి ముహూర్తం పెట్టుకున్నారు. అశ్వినిలో సూర్యుడు ఉన్నాడు.
ఆ అశ్విని నుంచి స్వాతికి లెక్క పెట్టుకున్నారు, 15 నక్షత్రాలు వచ్చాయి. ఈ 15 నక్షత్రాల్లో మొట్టమొదటి 3 మృత్యు తీసేయాలి. తర్వాత 7 వరకు, అంటే 3కి 7 కలపకూడదు. 1 నుంచి 3 దుర్దశ. తర్వాత చూడండి 7 to 11 ధైర్యం, మీకు 15 వచ్చింది. 14 వరకు భ్రమణం, 15 ధనం, అంటే 18వ నక్షత్రం వరకు ధనం. ఇక్కడ మీకు ముహూర్తం మంచిది. ఇది మీకు 18 ధనం వచ్చింది, అంటే మీకు 15 నక్షత్రం వచ్చింది కదా. అది ఇప్పుడు మీరు 13, 14 కన్నా లోపు ఇక్కడో ఓ నక్షత్రం మీరు పెట్టుకున్నారు ముహూర్తం. అంటే మీరంటే ఇప్పుడు పంచాంగంలో ఉంటుంది, వాళ్ళు ఏమంటున్నారు, మేము ఏదో కాంటబట్టే పెట్టేసామంటున్నారు. ఇది మీరు చూసుకోకుండా పెట్టుకుంటే మనకి డిఫెక్ట్ వస్తుంది. కొన్ని గృహారంభాలు ఎందుకు ఆగుతున్నాయి, ఎందుకు మనం అనుకున్నట్టు ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాం, ఎందుకు కట్టలేకపోతున్నాం. ఏ రియల్ ఎస్టేట్ అయినా సరే, మన బయట అయినా సరే, మన ఇంట్లో మనం కట్టుకున్నా సరే, ఇవి చూడండి, ఇవి క్లియర్గా మనకి డిఫెక్ట్స్ ఎలా కనబడుతున్నాయో మీకు ఎస్ట్రాలజికల్గా ప్రతి విషయం నేను చూపిస్తున్నాను. ఇందులో శాస్త్రం చాలా క్లియర్గా అన్నింటిలోనూ చెప్పింది. మనం ఫాలో అవ్వలేకపోతే మన దురదృష్టం. మన టైం లేక మనం ఏదో ఇంకొకరి మీద నెట్టేయడం కాదు. ప్రతి పాయింట్లోనూ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు స్వాతి నక్షత్రంలో ముహూర్తం పెట్టుకున్నారో 15 వచ్చిందో, ఇది 18, అంటే 14 నుంచి 18 వరకు ధనం. తర్వాత వచ్చిన అంటే ఒక 18, 21 వచ్చింది అనుకోండి, అశ్విని నుంచి 21 అంటే స్వాతి నుంచి ఇంకో 6వ నక్షత్రం, అది వచ్చిన మీకు ధాన్యం, తర్వాత సంపద, తర్వాత పశువృద్ధి. ఈ విధంగా 28 వరకు మనకి వృషభ చక్రం అనేది చేశారు. ఇలాగే మీరు కలశ చక్రం కూడా చూసుకోవాలి. కలశ చక్రంలో కూడా మీరు ఇదే రూల్ పాటించాలి. మీరు ఏ ముహూర్తం పెట్టుకున్నారో, ఏ నక్షత్రం పెట్టుకున్నారో, అప్పుడు సూర్యుడు నక్షత్రం నుంచి ఆ నక్షత్రం వరకు లెక్క పెట్టుకుని 9 చూసారు ఇక్కడ, 9 దాటితే అంటే ప్రవాసం, 5 దాటినా మంచిదే. 5 దాటినా 5వ నక్షత్రం, అంటే సూర్యుడు ఉన్న దగ్గర నుంచి 5వ నక్షత్రం. జనరల్గా సూర్యుడి నుంచి 5వ నక్షత్రం అంటే పంచమి. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కలిసిపోయిన రోజు అమావాస్య. అమావాస్య నుంచి పాడ్యం మొదలవుతుంది. పాడ్యం అంటే 1వది, అంటే ఒక నక్షత్రం అన్నా ఒక డే అన్నా దగ్గర ఆ విధంగా సరిపోతుంది. అంటే పంచమి నుంచి ఇంకో త్రయోదశి. మళ్ళీ ఇక్కడ చూడండి 13 నుంచి 17 వరకు నిర్ధనం. మళ్ళీ నిర్ధనం తర్వాత 17 నుంచి 21 గర్భస్రావం, అంటే అది కూడా పని అవ్వదు. తర్వాత చూడండి లక్ష్మీప్రదం, తర్వాత ఆయుర్దాయం. ఇలా క్లియర్గా మీరు వృషభ చక్రం కలశ చక్రం ద్వారా గృహారంభ గృహప్రవేశాలకి, ఇందులో ఏం చెప్పాము, గృహారంభానికి వృషభ చక్రం కలశ చక్రం చూసుకోవాలి. అప్పుడు మీరు అభిజిత్ కూడా కలపమని చెప్తారు. అంటే శ్రవణం, ఉత్తరాషాఢ శ్రవణం మంచిగా అభిజిత్ ఉంటుందని అనుకున్నాం. ఒకటి ప్లస్ కలుపుకోవాలి. ఇందులో కలశ చక్రాన్ని కలపకూడదు, ఎందుకంటే కలశ చక్రానికి గృహప్రవేశానికి వాడాలి కలశ చక్రం ఎక్కువ. గృహారంభానికి 2 చూసుకోవచ్చు అని చెప్పారు. ఆ విధంగా మీరు చూసుకుని ఈ ముహూర్తంలో మీరు పెట్టుకున్నవి అంటే చూసుకున్నారు కదా, ఒకటి వరుసగా అయితే 3, ఇది 3 వరకు, 3 to 4, 7 వరకు. మొదటి నుంచి 7 అన్నా ఇదే అవుతుంది, కానీ 3 to 4 మాత్రం ఈ రిజల్ట్ వస్తుంది. 7 to 11 అంటే 7 నుంచి 8, 9, 10, 11 ధైర్యం వస్తుంది. అది మీరు ఆర్డర్లో చూడండి. 11 ధైర్యం, 18 ధనం, ధాన్యం, సంపత్తి ఇవన్నీ మంచివి కాబట్టి మీరు పెద్ద ఎక్కువ చూసుకోకర్లా. అంటే మాకు మళ్ళీ ధాన్యం కావాలండి, ధనం కావాలని ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ముహూర్తం అంటే ముహూర్తం ఉండదు. ఒక్కోసారి అంటే ముహూర్తం ఉండదు అంటే ఆ ముహూర్తం పెట్టిన నక్షత్రానికి మీకు తార సరిపోవచ్చు. మీకు తారాబలం లేకుండా అది అంత మంచి లక్ష్మీప్రదమైన ముహూర్తమైనా
ఉపయోగం ఉండదు. సో మీరు ఉన్న దాంట్లో పాజిబిలిటీ చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 4-5 ఒక 7-8 రోజులు టైం ఉంటుంది. అందులో 1-2 ముహూర్తాలు ఉంటాయి. మరి ముహూర్తాల తర్వాత లగ్నం ఉంటుంది. ఆ లగ్నం మీకు సూట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ లగ్నానికి ఎంత బలం ఉందో చూసుకోవాలి. అవన్నీ మనం తర్వాత 1 by 1 చూద్దాం. అసలు ఒక ముహూర్తం పెట్టడం ఎంత టఫ్ జాబో మీకు ఈ విధంగా వరుసగా చూసుకుంటూ వెళ్తే తెలుస్తుంది. కానీ దైవానుగ్రహం ఉంటే మీరు ఎంత ఈజీగా పెట్టగలరో కూడా మీకే కలుగుతుంది. సో ఇది మీరు వృషభ చక్రం, కలశ చక్రం నోట్ చేసుకోండి. మీ పంచాంగాలు ఉంటాయి. ఇంకొకసారి డీటెయిల్గా చూసుకుని చదువుకుని అప్పుడు గృహారంభ గృహప్రవేశాలకు అయ్యాయి. అయితే గృహారంభాలకి గృహప్రవేశాలకి మాసాలు, ఏ లగ్నాల మంచివి, అవన్నీ మీకు ఏ నక్షత్రాల మంచివి, అవన్నీ మనం తర్వాత క్లాసులో చూద్దాం. జై శ్రీరామ్.